యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలులు పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమ్మచ్చలకు నడిచిపోవుదురు. పరిశుద్ధుల ప్రేమగల యేసయ్య వందనాలు. చదవబడిన వాక్యం ఇది పరిశుద్ధాత్మగా రాయించినందుకు వందనాలు. వాక్యం విధించుండగా నన్ను మీ ఆత్మ నింపండి, అభిషేకించండి, బలవంతు నింపండి. వచ్చిన మందరితో మాట్లాడి సహాయం చేయండి తండ్రి. ఆటంకపరిచినట్టు యేసు నామములో తొలగించండి నైనా. ఈరోజు మీ పాదాల దగ్గరకు వచ్చిన మా అందరితో మాట్లాడండి, బలపరచండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి, అభిషేకించండి అయ్యా. మీకు వ్యతిరేకమని యేసు నామములో తొలగించండి అయ్యా. ఒట్టుకు వచ్చిన మేమందరూ నిండు కొడితే వాళ్ళకి సహాయం చేయండి యేసు నామముతో నా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూసి దేవుడి దగ్గరికి వస్తారో వారు బలం పొందుకుంటారని, దేవుడు బలం పొందుకుంటే వారు ఎగురుతారని, పరిగెడతారని, నడుస్తారని వాటిని సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి అంటే సర్వ సృష్టికర్త అయిన నోటు మాటతో కలుగుడుగా కంటే సృష్టి కలిగిందండి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎవరి దగ్గరకు వచ్చామంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడి దగ్గరకు వచ్చాం. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. అయితే ఆయన బలం మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైన హృదయం మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయన పాద సన్నిధిలో మనం ఉండాలి. వాక్యం అంటుంది, నా సన్నిధిలో మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన కాణించి వెళ్ళిపోయేంత వరకు ఎవరు మనస్సు అయితే ఆయన మీద అనుకుంటారో, ఎవరు మనస్సు అయితే ఆయన వైపు చూస్తారో, ఎవరైతే ఆయన రోజు మీ దగ్గరికి వచ్చాడు ప్రభువా నా పట్ల కార్యం చేయండి అని ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారినే దేవుడు తాగుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన బలం ఇచ్చే దేవుడు కాబట్టి ఆ బలం మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఆయన పదాల దగ్గర ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మీరు అందరూ దేవుడి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మీరు మనస్సులో దేవుడు ఏం మాట్లాడతాడా అని ఆ వైపు ఉన్నాయా, లేకపోతే ఇంటికాడ గ్యాస్ ఉంది, ఇంటికాడ ఆడలు ఉన్నారు, ఇంటికాడ ఏళ్ళు ఉన్నారు, చేసేది అని ఇక్కడ కూర్చునే ఉన్నారు కానీ మనసుని ఇంటికి పోపారా? మనసు ఎక్కడే ఉందండి, ఇంటికాడ లేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. రెండు చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. మీ స్వరం కన్నా బయట చిరుకులు శబ్దం ఎక్కువ వస్తుంది, అవునంటారు కదంటారా? మరి ఎవరి శబ్దంకి రావాలి అమ్మా? అంటే ఉపవాసం ఉంటే కంఠం రాదా, మాట రాదా? వస్తుంది రాదా? ఉపవాసం ఉంటేనే గట్టిగా వస్తారు, అవునంటారు కదంటారా? మరి దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే ఈ చిన్న పని మనం చేయాలి. ఎప్పుడైతే దేవుడు స్తుతిస్తూ మన సంతోషంగా మనము గట్టిగా మహిమపరుస్తామో దేవుడు మంచి మన పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడి పిల్లారా, పరిశుద్ధ లేఖనంలో దేవుడి దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికారు. అయితే ఒక ఆయన దేవుడి దగ్గరికి వచ్చాడు కానీ ఆశీర్వాదం పొందుకోకుండా వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం కాడి నుంచి చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం కాడి నుంచి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయన అడిగాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు దగ్గరకు వచ్చాడు ఒక ఆయన కోరిక ఏంటి? బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలని ఆయన అడిగాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆయన కోరిక ఏంటంటే నిత్య జీవం కావాలని వచ్చాడు. నిత్య జీవం మనం పొందుకోవాలంటే వాస్తవంగా ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే మంచి కార్యము చెయ్యాలి అన్నాడు. మంచి కార్యం అంటే వాస్తవంగా మనం చూస్తుంటాం కదా లోకంలో
ప్రతి ఒక్కరు ఒకడు పొందుకోవడం కోసం పనిచేస్తూ ఉంటారు. అవునంట కదంటారమ్మా. అక్కడికి చూడండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కూడా కొంతమంది పెద్ద వ్యక్తులు ఉంటారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, పేరున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే బట్టలు పంచుతారు, డబ్బులు పంచుతారు, లేదంటే హాస్పిటల్ చూపిస్తారు, లేదంటే వాళ్ళకి బియ్యం పంచుతారు. ఇలా ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని మంచి పనులు చేస్తారు. ఆ పనులు ఏమంటారు? ఒక వ్యక్తి మనం చాలా సహాయం చేస్తుంటే వ్యక్తి మనం ఏమంటాం? మంచి కార్యాలు. అవునంట కాదంటారా? ఆమె హల్లెలూయ. మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే మన అవసరం తీర్చాలి కానీ ఆ మనిషిని దేవుడిగా కూడా తీసేస్తారు. మనిషి ఎటువంటి వాడు. హల్లెలూయ. మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు పట్టేసుకుంటారు. ఆ రకం మాట. ఆమె హల్లెలూయ. ఇప్పుడు ఈయనేమనుకున్నాడంటే యేసు దగ్గరకు వస్తే ఆయన నాకు నిత్య జీవం ఇస్తాడైనా ఉంది ఆయన దగ్గరికి. ఆయన ఏ మంచి కార్యం చేయాలి, ఆ మంచి కార్యం చేయడానికి వెళ్ళాడు ఆయన దగ్గరికి. హల్లెలూయ. అంటే ఒకవేళ నిజంగాను మరి వాస్తవంగా దేవుడికి ఎవరైతే ఇష్టం అంటే పేదలంటే చాలా ఇష్టం. పేదలు కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు. అంటే పేదలంటే దేవుడికి ఇష్టం కాబట్టి ఈయన చాలా ధనవంతుడు కాబట్టి ఆయన నిత్య జీవం కనుక ఇస్తే కనుక ఆయన ఏం చేయమంటే ఏ మంచి కార్యం చేయమంటే చేద్దామని వచ్చాడు మొత్తానికి. హల్లెలూయ. మంచి కార్యానికి నిత్య జీవానికి సంబంధం లేదు. హల్లెలూయ. ఆయన మనం పుట్టించాడు. ఆయన నా రాజ్యముని నీతిని మొట్టమొదటి వెతకండి, అప్పుడు మీకు అవన్నీ మనకు కావాల్సిన ఇచ్చింది ఆయన. అవునే కదా? మరి మనకు కావాల్సిన ఇచ్చిన వాటితో నిత్య జీవం కొనేద్దామా అమ్మా? అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు దేవుడికి ఏం పెడుతుంది ఆయన? లక్ష్యం. అంతేనా? నువ్వేం చెప్పా చేసేస్తాను అంటే నీకు ఇచ్చింది ఎవరు అసలు? దేవుడు కదా. మరి నిత్య జీవుడు మాట్లాడి నిత్య జీవుడు మరి లోక రాజ్యము పొద్దుగడ భాగ్యము మనం ఏదన్నా ఈ లోకంలో డబ్బు ఇచ్చి లేకపోతే మంచి పని చేత వచ్చేది రాదు. వాక్యం అంటుంది మన నీతి క్రియలు దేవుడి దృష్టిలో మురికి గుడ్డలతో సమానం. ఆమె హల్లెలూయ. ఏ గుడ్డలతో సమానం? మురికి గుడ్డలతో సమానం. ఏ కార్యాలు మనం చేస్తాం కదా, ఆయన బాబాయినండి ఊళ్ళందరికీ భోజనం పెడతాడండి, ఆయనండి ఊళ్ళందరికీ బట్టలు పంచి పెడతాడండి, అవి మంచి వ్యక్తి మామూలు కదండి, దేవుడు రూపంలో వచ్చినంటారు. చెప్పాను కదా, మనుషులు ఎలా పొగుడతారంటే మనిషిని దేవుడు చేసేస్తారు కదమ్మా. ఆమె హల్లెలూయ. నేను పిల్లలారా, మనకు అంతకుముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి చేస్తారు కదమ్మా. ఆయన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది ఆయన కదమ్మా. ఆయన దేవుడు నమ్ముకున్నాడు. దేవుడు నమ్ముకొని మొత్తానికి దేవుడు అతన్ని ముఖ్యమంత్రి చేశాడు. అతనే సంఖ్య చెప్పారు. ఇప్పుడు ఆయన దేవుడు ఇచ్చిన ఆలోచన ఏంటంటే వాస్తవంగాను పరిశుద్ధ లేఖనం మనం చూసినట్లయితే యేసయ్య ఎక్కడికి వెళ్ళిన రోగులు స్వస్థపరచబడారు. హల్లెలూయ. ఇప్పుడు ఆయన దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఏం చేశాడు? ఆయన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. ఆమె హల్లెలూయ. అయితే అందరూ ఏమనుకున్నారు? దేవుడురా దేవుడురా దేవుడు అని చేసేసారు. ఆయన అవునంటే కదమ్మా. దేవుడు ఎవరు అసలు? దేవుడు దేవుడు అయిన మనిషి. పోనీ అలాగని లాస్ట్కి అదే దేవుడు ఇతను బాబా దీవించాడు వాడుకున్నాడు అంటున్నారా? లేదు. చాలా మంది దేవుడికి చేసేసారు మనిషి. ఆమె హల్లెలూయ. హల్లెలూయ. అలాగా మనుషులు మనం ఏం చేస్తామంటే ఒక వ్యక్తి చేసిన పనులు పెట్టి ఆ వ్యక్తిని దేవుడిగా చేసేస్తాం మనం. ఆమె హల్లెలూయ. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇతనికి నిత్య జీవం కావాలి, ఏ మంచి కార్యం చేయాలని అడుగుతున్నాడు. హల్లెలూయ. నేను పిల్లరా కాబట్టి మంచి కార్యాలకి నిత్య జీవం వచ్చే అవకాశం లేదు. హల్లెలూయ. దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడి దగ్గర పొందుకోవాలంటే మనము ఆయనకి ఇష్టమైన రీతిలో ఆయనకి ఇష్టమైన గుణాలు మనలో ఉండాలి. ఆమె హల్లెలూయ. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే అందుకైనా మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచి కార్యం గురించి? నిత్య జీవం అంటే ఏదో కార్యం చేసి వెళ్ళిపోతాం ఉన్నారు అక్కడ. హల్లెలూయ. నేను పిల్లలారా, నిత్య జీవం అంటే మాటలు కాదండి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు పరమను విడిచి లోక రక్షకుడుగా వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడండి. ఆయన 2 చేతులకి 2 బళ్ళాలండి, 2 కాళ్ళకి 1 బళ్ళెమండి. ఆయన పక్కన పొడిచారండి, ఆయన్ని గడ్డం పెరిగారండి, ఆయన్ని చిత్రములు చేశారు, గుద్దారని వాక్యం సెలవిస్తూ ఉంది. లాస్ట్కి ఆయన దాహం అన్నా కూడా చేదు చిలుకలు పెట్టారండి.
ఇన్ని శ్రమలు పొందుకుని మన మీద ఉన్న పాప శాపం తీస్తే అప్పుడు వచ్చింది ఏంటి రక్షణ మనకు వచ్చింది. ఆమేన్ హల్లెలూయా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా చేయవలసిన పని ఏంటి? పాప శాపంలో విడుదల పొందాలంటే రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందిన తర్వాత అతను దేనికి అర్హుడు అంటే అప్పుడు పరలోక రాజ్యానికి అర్హుడు. హల్లెలూయా. మరి ఏమీ లేకోకుండా నేను మంచి నిత్య జీవం ఇవ్వయ్యా, మంచి కార్యం చేద్దండి ఎవరు చెప్పారండి? అయ్యే ఛాన్స్ కాదు. ఆమేన్ హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవాలి. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ప్రభువుని నిజమైన దేవుడు అంగీకరించాలి, బాప్తిసం పొందుకోవాలి. అప్పుడు అవకాశం ఉంది. ఏది? పరలోక రాజ్యం. ఆమేన్ హల్లెలూయా. అంతేగాని చాలా మంది తెలియని విషయం ఏంటంటే మంచి పనులు చేసేవాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఛాన్స్ లేదు. హల్లెలూయా. దేవుడి దృష్టిలోనేమో మంచి కార్యాలు గుడుకుతుంటాడు ఆయన. మనం ఏమంటామంటే అయ్యో ఎంత మంచి వాళ్ళండి. లేదండి, నీకు ఇచ్చిందే దేవుడు. హల్లెలూయా. బట్టలు ఇచ్చింది దేవుడు, డబ్బు ఇచ్చింది దేవుడు, బంగారం ఇచ్చింది దేవుడు, నీకు జ్ఞానం ఇచ్చింది దేవుడు, నీకు పంచిపెట్టే మనసు ఇచ్చింది దేవుడే. ఆమేన్ హల్లెలూయా. అయితే ఆయన అంటాడైనా ఏ మంచి కార్యం చెయ్యాలంటే మంచి కార్యం కన్నా ఆయన ఆజ్ఞలు కైకోవాలని చెప్పాడు. ఎందుకంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఖచ్చితంగా ఎవరైతే పాటిస్తారో, చెప్పింది చేస్తారో వారికి ఆ కృప దొరుకుతుందని దేవుడు చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా. అనగా నేను అంటాడు, ఏ ఆజ్ఞలయ్యా? నేను చేస్తానయ్యా అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు మాట ఏమని? నరహత్య చేయవద్దు, వ్యభిచారిపోవద్దు, దొంగిలిపోవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను ప్రేమింపవలను, అవినవియే అని చెప్పాను. హల్లెలూయా. జాగ్రత్తగా పరలోక రాజ్యం వెళ్ళాలంటే యేసు అంటున్నాడు నరహత్య చెయ్యు. ఏం చేయకూడదు? నరహత్య చేయకూడదు. మరి ప్రస్తుత కాలం వెళ్ళబోయే పరిస్థితులు ఈజీగాను. అంతకుముందు మా చిన్నతనంలో కోడిని అడుకోవాలంటే కోడిని తెచ్చుకుని కోసేసేవారు సింపుల్గా కదమ్మా, సింపుల్గా. ఇప్పుడు మనిషిని కోసేస్తున్నారు, మనిషిని చంపేస్తున్నారు. అవునంటారు కదా. నరహత్య చేయకూడదండి. అది పాత నిబంధన ప్రకారం. కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని వీడు వ్యక్తుడా అని కూడా అనకూడదంట. వీడి వేస్ట్ అని కూడా ఒక మనిషి మనం ఏం అనకూడదంటండి. అది నరహత్యతో పోల్చాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. పురాతన తింగుడే, అయితే అమాయకుడే, అయితే ఆవిడ జ్ఞానం లేదు అని మనం ఏం చేసేయాలంటే అయ్యో తిరిగిచ్చాడు దేవుడు ప్రభువా, వాళ్ళకి సాయం చేయాలి ప్రభువా సరిగ్గా అని మనం ప్రార్థన చేయాలి తప్ప మనము కొద్ది ధనవంతులు ఉన్నామని మనకెంత ఉన్న వాళ్ళు చూసి వీళ్ళు అలాగా నేను అలాగని అన్నాం అనుకో, అది కూడా నరహత్య. ఎప్పుడు ఎవరు తక్కువ అంచనా వేయకూడదండి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే మనం అందరం దేవుడి పోలికండి, మనం అందరం దేవుడి పిల్లలమండి మనం. హల్లెలూయా. ధనవంతుని చేసింది ఆయనే, ధనవంతుని ముందు లాస్ట్ పెట్టింది కూడా ఆయన. హల్లెలూయా. నీకు 4 రూపాయలు ఇచ్చేది దేవుడు ఆయనే, లాస్ట్కి నాకు 4 రూపాయలు ఓపెన్ చేసింది ఆయనే. నన్ను పోషిస్తాడు, నిన్ను పోషిస్తాడు, నన్ను ఒక విధంగా చూస్తాడు, నిన్ను చూస్తాడు. అంతేగాని 4 రూపాయలు నాకున్న ఇదేమి పట్టాను అనుకోండి, నష్టం ఎవరికి? నష్టం ధనవంతుడికే. ఎందుకని యుగాలు అగ్ని ఆరదు, అక్కడ పడ్డాడు అక్కడ. ఆమేన్ హల్లెలూయా. అంతే లోకంలో మనం ఎలా ఉండాలంటే ఒక మనిషిని ఏమనకుండా చూసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడు బిడ్డ. మనం ఏమనుకుంటామంటే దేవుడు చూడట్లేదో అనుకుంటామన్నా. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. 24 గంటలు మన మీదే ఉంటాయి. నువ్వు మంచి చేయి చెడు అన్ని చూస్తాడు దేవుడు. అన్ని చూస్తాడు, నిన్ను పరీక్ష పెడతాడు, నిన్ను శోధిస్తాడు. నిన్ను శోధించాడు సాతానుగాడు, పరీక్ష పెడతాడు. అక్కడికి నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడు నచ్చదనుకోండి, నిన్ను శిక్షించేది కూడా దేవుడు. హల్లెలూయా. అన్ని దేవుడేనండి. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఎక్కడ ఉంటాడు కదండి, ఇలా చేసి పనికి శిక్ష రావాలని ఉంటుంది. మీరు శిక్ష వస్తుంది. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని వాటిని సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు ఒక మనస్సాక్షి ఉంటుంది. ఏముంటుంది? మనస్సాక్షి ఉంటుంది. నువ్వు తప్పు చేసావనుకో, నీ మనస్సాక్షి అంటే చెప్పదా? నువ్వు సరి మాట్లాడలేదు తప్పు అని చెప్పదా? ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే దేవుడు పెట్టేసి మనకు ఆల్రెడీ. అయితే మనం ఏం చేస్తామంటే ఈ అదలు దొరికేంత వరకు పొందుతాం అంతే. అది పాపమే. అవునా కదా? ఆమేన్ హల్లెలూయా. అంతే వేసాడు నరహత్య చెయ్యొద్దు. మనుషులు ఏమనొద్దు, నువ్వు ఏం చిన్న చూపు చూడకూడదు. నువ్వు 2 అక్కడ
వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించు. తల్లిదండ్రుల్ని సన్మానించమన్నాడు. తల్లిదండ్రుల్ని సన్మానించినప్పుడు తల్లిదండ్రులు చేసే పని చెయ్యాలి. మరి ఎలా ఉందో సమాజం? ఇప్పుడు సమాజం ఎలా ఉందమ్మా? అందరూ ఉన్నారు, తల్లులు ఏడుస్తూ ఉన్నారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, కనీసం భోజనం పెట్టట్లేదండి. కొడుకు లేడా? ఉన్నాడు. కూతురు లేదా? ముందు బంధువులు ఉన్నారు. కానీ పరిస్థితి లోపల ఎలాగైపోయిందాం? ఇప్పుడు ఎలాగైపోయింది పరిస్థితి? ఆమె హల్లెలూయా. మరి ఇవన్నీ చెయ్యాలని చెప్పాడండి దేవుడు. అక్కడికి ప్రతి ఇంట్లో కూడా వృద్ధాప్యం వచ్చినప్పటికీ తల్లిదండ్రులు ఉంటారు, అక్కడ అందరూ ఉంటారమ్మా, ఉంటారు. దేవుడు అంటాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు, వాళ్ళ బాధ్యత చేయమన్నాడండి ఆయన. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా చనిపోతున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ తల్లిని బాధ్యత అప్పగించలేదా? విడిచిపెట్టిన తల్లిని. ఆమె చాలా ఆశ్చర్యం ఉంటుంది, చాలా దీవులండి. తల్లిదండ్రులు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. ఏం పట్టించుకోకుండా ఇది మా అందరికి వచ్చి దేవా మంచి దేవుడా దీవించిన ఆశీర్వదించిన దేవా. మరి ఇంట్లో తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆమె హల్లెలూయా. పరలోక రాజ్యంలో వాక్యం సెలవిస్తూ ఉంది, అనేక మందిని పిలుస్తాడు కానీ కొంతమంది మాత్రమే ఏర్పరుచుకుంటాడు. హల్లెలూయా. ఎందుకని? ఆయన పక్షపాతనా? కాదు. ఆయన చెప్పింది ఎవరైతే చేస్తారో వారికి ఆ కృప. ఏ కృప? యుగయుగాలు సంతోషం, ఆనందం నిలిచేసేమో. ఆమె హల్లెలూయా. అంతే మనకు తెలిసిన పని ఏంటంటే ఈ ఆజ్ఞ గురించి చెప్పాడు. ఇప్పుడు ఆ యవనస్తుడు ఏమంటాడంటే, తల్లిదండ్రులు సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. హల్లెలూయా. ఆజ్ఞ ఇంకో మాట చెప్పాడు ఆయన, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఎక్కడుంది ప్రేమ అమ్మా? ఎక్కడుంది ప్రేమ? నిన్ను వల్ల నీ పొరుగు వారిని అంటే పొరుగు వాడు ఎవరెంతగానో మన చుట్టాల బంధువులు కాదు కదా. అంటే నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే ఎదుటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అందుకనే మనం చేసిన పని ఏంటంటే దేవుడు ప్రేమమయుడు. ఎవరిలో అయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఉంటాడో వారు ఖచ్చితంగా ప్రేమ చూపిస్తారు. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ప్రేమ ఉంటారు. అయ్యో వాళ్ళకి సంబంధించిన కాదు, తన పరిశుద్ధాత్మ లోపల ఉంటాడు. ఆయన ఏమంటాడు? నీ తెల్లవి తెలవుంటుందా? మీ ఆయన తెలవ చూస్తావా? మీ చెల్లెవి తెలవుంటావా? ఉండవు కదా అని లోపల గుర్తు చేస్తాడు. ఎందుకని? ఆ సమయానికి దేవుడు మనం వాడుకోవాలనుకుంటాడండి. హల్లెలూయా. అదే ప్రేమ లేకపోతే ప్రేమ ఉందనుకోండి, మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, పొరపాటు నలుగురికి 4 గుడ్లు ఉండింది అమ్మ. ఓ గుడ్డు ఎక్కువ ఉడికిపోయేమైంది, మొక్కలైపోయింది. ఇప్పుడు నువ్వు ప్రేమ లేకపోతే ఏమంటావు? అమ్మా నాకు వద్దులే అమ్మా, మీరు 3 తినండి అంటావు. అదేనా? అక్కడికి చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే మనం లాస్ట్ తిన్నాం వరకు మనకు అసలే ఉండదని కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఉడికి తినేస్తారు. ఆలోచించరు కొంతమంది, ఆలోచించరు. పిల్లల కోసం ఆలోచించరు, భర్త కోసం ఆలోచించదు, భార్య కోసం ఆలోచించరు. కొంతమంది కారణం ఏంటి? ప్రేమ లేకే. హల్లెలూయా. ఏం పిల్లరా, దేవుడు ప్రేమమయుడు. ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పాడు దేవుడు. అయితే ఆ యవనస్తుడు ఏమంటున్నాడు? అందుకు యవనుడు, ఇవన్నీ అనుసరించుచున్నాయి ఉన్నాను, ఇక్కడ నాకు కొద్దిగా ఏమని ఆయన అడిగాను. హల్లెలూయా. దేని పిల్లరే, ఈ ఆజ్ఞలన్నీ మనం గైకోవచ్చు కదా. ఆయన ఏమంటాడంటే, అయ్యా ఇవన్నీ నేను గైకుంటున్నాను అయ్యా అన్నాడు. మరో చోట రాస్తారు, అక్కడ బాల్యము నుండి ఇవన్నీ నేను చేస్తానని చెప్పాడు ఆయన. అంటే బాల్యం నాకు ఏమవుతుంది? ఇవన్నీ చేస్తాడంట. చేస్తుంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అప్పుడు అతను హృదయాన్ని చూశాడు. ఏం చూశాడు? ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కదమ్మా, ఇప్పుడు పరకాలు వేయచ్చు, తొడవచ్చు, ఫ్యాన్ వేయచ్చు, లేకపోతే వర్షం నీళ్ళు తొడవచ్చు, అన్నీ చేయొచ్చు. దేవుడి పైన అలాగే చేసినంత మాత్రం దేవుడు మీరు దీవిస్తాడా? ఆయనకి కావాల్సింది ఏంటంటే వచ్చిన తర్వాత నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. ఏం చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు. ఆమె హల్లెలూయా. ఇప్పుడు అతను హృదయాన్ని చూస్తాడంట.
ఇప్పుడు యేసు ఏమన్నా తెలుసు అతను చూసి, అందుకు యేసు నువ్వు పరిపూర్ణ ఒకటికి కోరిన ఎడల, అంటే అప్పుడు అతనిలో ఏం లేదు, పరిపూర్ణతగా దేవుడు అనుసరించట్లేదు, అంటే ఆజ్ఞలు కైకుంటున్నాడు. కానీ లోపల వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. వాక్యం సెలవిస్తూ ఉంది, నీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రేమించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అవునంటారు కదంటారు. అంటే దేవుడు ప్రేమించిన వ్యక్తి పరిపూర్ణంగా ప్రేమించాడు. ఇప్పుడు ఇతడు ఆల్రెడీ ఆజ్ఞలు కైకుంటున్నాడు, కానీ హృదయంలో ఏముంది, పరిపూర్ణత లేదు. ఎందుకంటే సగమము ఆజ్ఞలకి, సగమము రాయబడి మాట ఏంటంటే ఆయన మిక్కిలి ధనవంతుడంట. ఏ ధనవంతుడమ్మా? మిక్కిలి ధనవంతుడు. అంటే సగమము ఆజ్ఞలు చెప్పించేస్తున్నాడు, సగమము హృదయం దేనికి ఇచ్చాడు, ధనానంలో పెట్టేసుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నిత్య జీవం వెళ్ళక ఏమనుకున్నాడంటే ఏదైనా మంచి కార్యం చేస్తున్నా డబ్బుతో చేద్దాం అనుకున్నాడు. డబ్బుతో అయ్యే పని కాదు. హల్లెలూయా. చాలా మంది ధనవంతులు ఏం చేస్తారంటే, నాకేంటి, నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, కారు కొనుక్కున్నాను, బంగారు కొనుక్కున్నాను, పొలాలు కొనుక్కున్నాను, ఇది దేవుడు ఆశీర్వాదం అనుకుంటారు చాలా మంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదమే కాదంటలేదు. అయితే మరి ఆ వ్యక్తి, డబ్బులు ఉన్న వ్యక్తి, ఆశీర్వదించబడే వ్యక్తి పరలోకానికి వెళ్తాడా? వెళ్తాడా? వెళ్ళే ఛాన్స్ లేదండి. ఎందుకని ఎవరి హృదయం అయితే యేసును అంగీకరించి పరిపూర్ణంగా మార్పు చెందుతారో, ఎవరైతే పూర్తిగా దేవుడి మీద ఆధారపడతారో వాళ్ళు మాత్రమే వాక్యం ఉంటుంది. హల్లెలూయా. అందుకనే ఆ ధనవంతుడు అక్కడికి ఎలా వెళ్ళాడో, చాలా మంది ధనవంతులు అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? డౌట్ ఏమీ లేదు. ఇక్కడ ధనవంతులుగా ఉండొచ్చు, ఇక్కడ రకరకాలుగా ఉండొచ్చు. అయితే ఎవరైతే యేసుని అంగీకరించుకోకుండా, రక్షణకు అంగీకరించుకోకుండా హృదయం దేవుడుకోకుండా ఉంటారో చెప్పలేం, అక్కడికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అక్కడికి అంటారు ధనవంతుడు ఏమని, అయ్యా ఇంకా నాకు 5 సహోదరులు, ప్లీజ్ అయ్యా ఆ లాజరు పంపించండి అయ్యా, సువార్త ప్రకటించండి అయ్యా. లేదు లేదు లేదు, లాజరు వెళ్ళడు, ఆల్రెడీ సేవకులు ఉన్నారు అక్కడ. మాట వినకపోతే అంతే, నువ్వు మాట వినలేదు కదా, వాళ్ళు కూడా అంతే. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మనము యేసు అంగీకరించి రక్షణ పొందుకుని ఎందుకో తెలుసా? ఎందుకని? యేసుని నమ్ముకుంటే ఇల్లు కట్టుకోవచ్చు, యేసుని నమ్ముకుంటే పెళ్ళి అయిపోతే, యేసుని నమ్ముకుంటే ఉద్యోగం తయారా అమ్మా. అందుకోసమే చెప్పాడు, అందుకోసమే యేసయ్య కలవస రక్తం కలిసి ప్రాణపడు. అందుకోసమా ఆ కాస్త పత్రులు చూడండి, ఎంతవో కూడా వాటిని పోషించట్లేదా, వాటికంటే మీరు శ్రేష్ఠులు అంటాడు ఆయన. హల్లెలూయా. మరి వాటిని పోషిస్తే మళ్ళీ పోషిస్తున్నాడు కదండి ఆయన. నేను పిల్లలారా, పరిపూర్ణంగా అంటే మన హృదయం పూర్తిగా దేవుడికి అప్పగించాలి. మరి ఈరోజు ప్రార్థన మీరు వచ్చారు కదా, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు ఫుల్గాను? మీ హృదయంలో పూర్తిగా దేవుడు ఉన్నాడా? ఇంకెవరు ఎవరైనా పెట్టుకున్నారు లోపల? చెప్పండి. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, పరిపూర్ణంగా ఉన్నాడా? అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు కనుక యేసయ్య గారికి వచ్చారనుకోండి, జాగ్రత్తగా పరిపూర్ణంగా ఉన్నోడికి లేదు తేడా ఏంటంటే, ఇప్పుడు కనుక యేసయ్య వచ్చి అంటే వెళ్ళిపోతే పర్లోక రాజు ఎప్పటికీ రావాల్సిన విధంగా అన్నాడు అనుకోండి, అప్పుడు పరిపూర్ణంగా ఎవరైతే దేవుడు కలిగి ఉంటారో వాళ్ళు ఈజీగా సంతోషంగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఒకవేళ భర్త వచ్చి, పిల్లలు వచ్చి, ఒక లాస్ట్ సాధన భర్తను గుర్తు చేసి, పిల్లలు గుర్తు చేసి, లాస్ట్కి ఆస్తిపత్రులు గుర్తు చేసి, నువ్వు పొట్టి చీరను గుర్తు చేసి, బంగారం గుర్తు చేసి నువ్వు వెళ్ళిపోతాను అంటున్నావు, ఇవన్నీ ఎవరికి వెళ్తాను అనుకోండి, ఏం నవ్వద్దు, నాకు కావాల్సిన దేవుడు అని వెళ్ళిపోతావు. పరిపూర్ణంగా ఉంటే నీ హృదయం. అదే సగం ఉంటే, సగం ఉంటే యేసయ్యా మరి వచ్చామంటున్నావు, మరి ఇక్కడ మా యాన్ని చెప్పలేదు నేను, మరి ఇంట్లో బిల్లులు చీరలు ఉన్నాయి, అవి పట్టుకోకపోతే బంగారం అన్నీ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ ఎవరికి అప్పిస్తానయ్యా, అప్పగించేస్తానయ్యా అంటావు. ఎందుకని ఆయన ఎక్కడికన్నాడు? ఆయన పరలోక రాజ్యం. మామూలు విషయం అది. హల్లెలూయా. అంటే నువ్వు పరిపూర్ణంగా నువ్వు ఎదగలేదు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే సాకులు చెప్తావు. ఏం చెప్తావు? సాకులు చెప్తావు. హల్లెలూయా. నేను పిల్లరా, అయితే యేసయ్య కూడా ఏమంటాడు తెలుసా? నువ్వు పరిపూర్ణ కోరిన ఎడల ఏమన్నాడు అక్కడ? పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్ము. పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇమ్ము అన్నాడు. పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకి ఇవ్వంటే హృదయం ఏముంది?
నాకేంటి డబ్బు నాకు అన్నాడు కదా. ఇప్పుడు ఏసేమంటాడంటే ఇతను పరలోక రాజ్యం వెళ్ళాలి పాప ఆసక్తి ఉంది. ఇతను అడ్డుగా ఏముందంటే హృదయం ఏముంది? డబ్బు. హల్లెలూయా. అమ్మ అంతేనమ్మా. ప్రస్తుత కాలం ప్రజలందరూ 199 మంది డబ్బు మీదే ఉంది. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేని మీద ఉందమ్మా? లేచి కానీ కొడుకున్న వరకు డబ్బే ఎలా సంపాదించాలి అన్న రీతిగానే అయిపోయింది డబ్బు కదమ్మా. అవునంట కదంటే ఒకవేళ ఈరోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ కనుక అటువంటి హృదయం ఉంటే కనుక మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకని? తీసుకోకపోతే రేపొద్దున పరలోక రాజ్యానికి మనకు అడ్డుపండి. అదే ఏది? హల్లెలూయా. అంటే అట్లా వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ ఏమంటారు? పోయి నీ ఆస్తిని అమ్మి ఎవరికి ఇవ్వాలి? నీకున్నదంతా అమ్మేసి పేదలకి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతాడు కదమ్మా. మనకు కూడా ఎంతో కొంత ఉంది కదా. డబ్బులు ఉన్నాయి లేవా? మన డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి లేవా? మన పేరు మీద ఉందా అమ్మా? మీ పేరు మీద ఉన్నాయా? మీ పేరు మీద ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఉంటే కనుక నిజంగా ఇదే మాట కనుక దేవుడు ఇప్పుడు మనందరితో మాట్లాడుతున్నాడు కదా. పరలోక రాజ్యం చాలా పరిపూర్ణ అవ్వాలని ఆస్తిని అమ్మి పేదరికన్నాడు కదా. నిజంగా ఇదే మాట మనల్ని అంటే మనం చేయగలుగుతాం. ఈ మాట వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. నిజంగా కనుక ఈ పని మనం చేయగలుగుతాము. మన పేరు మీద ఉన్నాయి, మన ఇంట్లో ఉన్నాయి ఆస్తిపాస్తులన్నీ ఇప్పుడు దేవుడు అమ్మి పేదరికమన్నాడు కదా. నిజంగా ఈ పని మనం చేయగలుగుతామా? చేయలేమా? చెప్పండి మా చెప్పండి. చేయొచ్చా చేయలేమా కదా? ఆయన కూడా అడగండి. హల్లెలూయా. మరి పరలోక రాజ్యం వెళ్తుంది మనకి చేయలేమన్నారు కదా. మరి పరలోక రాజ్యం వెలుగుతున్నామన్నారు మనకైనా. అంటే ఒక మనలో ఏం లేదు, మనకి పరిపూర్ణత రాలేదు. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ భర్తమో హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి. డాక్టర్ ఏమంటారంటే ఖచ్చితంగా ఆపరేషన్ 10 లక్షలు అవుతుంది, మీరు ఇస్తే ఆపరేషన్ మీ ఆయన బతుకుతారని అన్నారనుకోండి. అప్పుడు ఏం కదా వెళ్ళాలి? ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళాలి. తనకున్నవన్నీ అమ్మేసి లాస్ట్కి ఇల్లు కూడా అమ్మేసి బ్రతుకుంటే రోడ్డు మీద ఏదో డ్యార వేసుకుని బతుకుతామండి అని అన్నీ అమ్మేసి డాక్టర్ చేతిలో పెట్టరా డబ్బు? చెప్పండి కదా. అంటే ఇప్పుడు డాక్టర్ మాట వింటున్నారు కానీ ఎవరు మాట వింటలేదు ఇప్పుడు. అవునా కదా? అసలు డాక్టర్కి మనకు సంబంధం ఉందా అమ్మా? ఆయనతో మాట్లాడాలంటేనే 400, 300 కార్డు. అవునా కదా? మనకి ఎవరు ఎంతడైనా పోనీ ఆ బిల్లు అంతా అయిపోయి 10 లక్షలు కదమ్మా. ఒక ఆఫర్కి వెళ్తున్నా కదమ్మా. ఛార్జీలు పెడతాడు మనకైనా. ఛార్జీలు పెడతాడా? ఇవ్వడు కదా. లాస్ట్కి చనిపోయిన వ్యక్తి కూడా 2 రోజుల నుంచి డబ్బులు కట్టించుకున్నారు వాళ్ళు. అవునా కదా? మరి దేవుడు ఆమె హల్లెలూయా. అందుకనే దేవుడు చెప్పింది మనం చెయ్యం కాబట్టి మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు కూడా ఆగిపోతున్నాయి. ఎందుకని హల్లెలూయా. గొర్రె కట్టుకొని నమ్ముతుందంట. అలా కూడా మనం కూడా చేద్దాం. ఒకసారి దేవుడు చెప్పించేయం మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ పోవాల్సిన ఎక్కడికే పోతూ ఉంటాయి. హల్లెలూయా. అవునంటారు కదంటారా? దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని పిల్లలారా, అయితే రాయబడిన మాట ఏంటంటే అక్కడ నీకు ధర్మ కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఆస్తి అంతా అన్ని పేదరికించి భయపడద్దు. ఇక్కడ ఇస్తావు కదా, నీ ఆస్తి నీ పేరు మీద పరలోక రాజ్యం ఉంటుందని చెప్పాడు అనుకోండి. హల్లెలూయా. జాగ్రత్త పిల్లరా, నువ్వు నేను దేవుడి కొరకు ఎంత ఖర్చు పెడతామో, ఎంత శ్రమ పడతామో అదంతా రేపొద్దున పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు మన పేరు మీద అక్కడ ఉంటుంది. ఎక్కడ అని చెప్పట్లేదు, ఆయన చెప్పేసాడు. నేనేమని పరలోక రాజ్యం నీకు ఉంటుందని చెప్పాడు. ఆమె హల్లెలూయా. అయితే అంటే అక్కడ అయిన తర్వాత నీవు వచ్చి నన్ను అంటే అన్ని విడిచిపెట్టుకుని వచ్చి నన్ను వెంబడించు అన్నాడమ్మా. హల్లెలూయా. నేను సుందర చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటి లాస్ట్లో ఏమన్నాడు ఆయన? ఏమీ లేకుండా నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అంటే వెంబడించడం అర్థం ఏంటి? నేనేం చెప్తాను నువ్వు చెయ్యాలి. ఆమె హల్లెలూయా. అంటే పరలోక రాజ్యము నిశ్చయించు వెళ్ళిపోవాలంటే ఏదైనా మంచి కార్యం చేద్దానికి వచ్చాడు ఆయన. నేను పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుడు ప్రేమించి
ఐగుప్తు దేశం నుంచి ఆ పాప బానిస నుంచి బయటకు తీసుకొచ్చాడు ఆయన. 40 రోజులు నడిస్తే కట్టని పొలాలు ఇస్తాను, నాటని తోటలు ఇస్తాను, త్రవ్వని బావులు ఇస్తాను, పాలు తల్లులు ప్రవహించే దేశం అని కూడా చెప్పాడు ఆయన. ఎన్ని రోజులు నడవాలి? 40 రోజులు. కానీ అడగలేదు తెలుసమ్మా, వెళ్ళలేదు. దేవుడి మాట వెళ్ళలేదమ్మా, వెళ్ళలేదు. అక్కడికి ఆ మంచి దేవుడు, ప్రేమ దేవుడు ఏం చేస్తాడంటే, సర్లే ఎప్పుడు నా మాట అంటారో 40 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఎన్ని సంవత్సరాలమ్మా? మారలేదు. లాస్ట్కి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరే మాట అన్నారు, ఇద్దరే వెళ్ళారు. మీకు అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత మనం చేసిన పని ఏంటంటే, ఈ లోకం శాశ్వతం కాదు కాబట్టి ఆయన చెప్పింది మనం చేస్తే ఖచ్చితంగా దీవించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు నుంచి వెళ్ళిపోయాడండి, చెప్పించడం లోపడలేకపోయాడండి ఆయన. ఈరోజు మీరు అందరూ వచ్చారు కదా, ఒకవేళ మీకు ఏదైనా రోగం ఉందనుకోండి, ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయనుకోండి, నువ్వు యేసు దగ్గరకు వచ్చిన తర్వాత అయ్యి తీయడం దేవుడి పని కష్టం కాదు. హల్లెలూయా. అయితే పూర్తిగా మనం ఆయనకి లోపడాలి, పూర్తిగా ఆయనకి మనము లోపడాలి. ఇప్పుడు పౌలు గారి గురించి మన అందరికీ బాగా తెలుస్తుంది. యేసే శిష్యుల కన్నా బాగా ఎక్కువ దేవుడి సేవ చేశారు కదా. ఆయన వెళ్తుంటే నీడ పడుతుంటే స్వస్థ. కానీ దేవుడు ఆయన ముళ్ళు పెట్టాడు. ఏం పెట్టాడు? మామూలు ప్రార్థన చేశాడంట, అయ్యా నయ్యా నా వస్త్రం తాకదని స్వస్థ అయిపోతుంది కదా, నేను ప్రార్థన చేసి పద్ధతి చేస్తున్నావు కదా, ఈ ముళ్ళు ఎందుకు తీయట్లేదు అన్నాడంట. ముళ్ళు తీయను, నాకు ప్రభునికి ఉంటుంది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నాకు ప్రభునికి ఉంటుంది, ముళ్ళు తీయను. బాధపడతా కదా, బాధపడినప్పుడు నాకు ప్రభునికి తోడుగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? వర్షం వస్తుంది, నడుస్తున్నా, నెత్తి మీద నీళ్ళు పడుతుంటే బాధ రాదా, చిరాకు రాదమ్మా. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, వర్షంగానే ఉంటుంది, నువ్వు నడితే కదా నీ మీద వర్షం పడకూడదు, కొడుకు పెడతాను నేను అన్నాడు. హల్లెలూయా. ఏం పెడుతుంది అయినా? అవునా కదా, మరి మంచిదే కదా అది. అమ్మా వర్షం గురించి నీకెందుకు, నువ్వు తడవ పెడతావు, నువ్వు ఇప్పుడు తడవు, నువ్వు ఎందుకంటే నీ మీద ఉంది గొడుగు. హల్లెలూయా అని చెప్పగానే సరే ప్రభు. ఎందుకనంటే ఆయన బాగా దేవుడు బలంగా వాడుకున్నాడు. హెచ్చిపోకున్నట్లు దేవుడు, ఎందుకంటే కొంచెం చూస్తున్న కొంతమందిని చూస్తాం మనం, కొంచెం ఎదగానే ఇంకా లాస్ట్ గర్వం వచ్చేది, అహంకారం వచ్చేస్తుంది, దేవుడు కూడా పక్కన పెడతాడు. అవునంటారు కదా. అంతే దేవుడి చేత కొంతమంది ముళ్ళులు పెడతాడు. ఏం పెడతాడమ్మా? ముళ్ళులు పెడతాడు. పెట్టింది దేవుడే కాబట్టి ముళ్ళులు, ఆ ముళ్ళు తీసుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన. హల్లెలూయా. దేవుడికి ఎవరి ఇష్టం అంటే, ఎవరు విరిగి నెలిగిన హృదయం గలవారు ఉంటారో వారి దేవుడికి ఇష్టం అంటే వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అయితే అతను ఏం చేస్తాడు? దేవుడి నుంచి వ్యసన పడిచి వెళ్ళిపోయాడమ్మా. వచ్చింది దేవుడి దగ్గరికి, కానీ వ్యసన పడుతూ చిరాకు పడుతూ వెళ్ళిపోయాడంటండి. అయితే ఇప్పుడు చేసేమన్నట్టు తెలుసా? యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెచ్చంలో ఒంటె దూడ సులభమని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. ధనవంతుడు పరలోక రాజ్యంలో ఎందుకంటే ఒంటె అంటామా, సూది బెచ్చం దూడ సులువు అంటామా. సూది బెచ్చం ఎంత ఉంటుంది, ఒంటె ఎంత ఉంటుంది? ఆ సంబంధం ఉందా? అదే నీళ్ళు అవకాశం ఉందేమో కానీ ధనవంతుడు వెళ్ళలేడు. హల్లెలూయా. ఎందుకని అంటే తన హృదయం ఏం చేశాడంటే, దేవుడి కాకోకుండా ఆ ధనమును పెట్టుకున్నాడు యవనస్తుడు. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలారా, నిజంగా దేవుడి దగ్గరికి వచ్చి దీవుని ఆశీర్వాదం పొందుకోవాలి. కానీ అడిగినప్పుడు తెలుసా, ఏమి పొందుకోకుండా వెళ్ళిపోయాడమ్మా. ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరందరూ దేవుడి దగ్గరికి వచ్చారు కదా, మీ కష్టాలు ఏంటో, మీ బాధలు ఏంటో, మీ ఇబ్బందులు ఏంటో నాకు తెలియదు, దేవుడు తెలుసు. అయితే మనం చేసిన పని ఏంటంటే, ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా నా హృదయం ఏదంటే తీసేసుకోవాలి. దేన్ని మనం ప్రేమిస్తున్నామో అది తీసేది. అంటే దేవా, నీకన్నా ఎక్కువ నాకు ఏది కాదు ప్రభా, నువ్వంటే ఇష్టం ప్రభా, నా హృదయం ఎవరిని పెట్టుకోను ప్రభా, నేను పూర్తిగా మీకు లోపడతాను ప్రభా, పరిపూర్ణుడిగా ఉండాలనుకుంటున్నాను ప్రభా, పరిపూర్ణురాలుగా ఉండాలనుకుంటున్నాను ప్రభా. అయ్యా ఆ కృప నాకు దయచేయండి ప్రభా అని మనం అడిగితే ఆ కృప మనకి ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా.
ఎందుకంటే దేని పిల్లలారా, శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం కాబట్టి అది పోగొట్టడం కోసం శాస్త్రం ఏం చేస్తాడంటే మనల్ని వెళ్ళనుకోకుండా ఏదో ఒకటి మన హృదయం పెట్టేట్టు చేస్తాడు వాడు. హల్లెలూయా. మరి మన హృదయం ఎవరున్నారు ఆలోచించండి ఒకసారి. ఎవరున్నారు? మీరు అన్నారు కదా, మరి ఆ వ్యక్తిని అడిగినట్టు దేవుడికి కొన్ని ఆశలు అంటే వచ్చారు ముందుకి రాలేరు మీరు. ఆమె హల్లెలూయా. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ప్రార్థన కదమ్మా. మీ ముక్కుల్ని ఎంచగా బంగారు ముక్కులు ఉంటాయి, చెవులు బంగారం ఉంటాయి, ఇన్ని ఉంటాయి. ఎప్పుడైనా దేవుడికి ఆ 10 రూపాయలే, ఆ 5 రూపాయలు 100 రూపాయలు వేసారు కదా, ఎప్పుడైనా బంగారం వేశారు మీరు? ఎప్పుడు వేసారు? దేవుడికి ఆ కాగితాలు వేశారు మీరు, అవునా? ఎప్పుడైనా బంగారం వేశారు మీరు? చెప్పండి. లాస్ట్ క్రిస్మస్ రోజుని ఆ జ్ఞానం వచ్చి బంగారం ఇచ్చారు, అది కూడా విన్నారు మీరు. అరే ఆ జ్ఞానం వింటారు చేసేకి నేను ఇస్తానని ఎప్పుడైనా అనిపించిందా మీకు? వచ్చిందా అమ్మా? రాదు. ఎందుకని అమ్మ? అవుతుందా? రాదు. ఎందుకని? కాగితాలు ఇష్టపడతాం కానీ మనము బంగారం ఎంత ఇస్తాం దేవుడికి? రాదు మనకి. మరి చిన్న బంగారం ఇవ్వలేవు కానీ మరి పరలోక రాజ్యం అంటామా బంగారు వీధులు అంట. ఏ వీధులమ్మా? నీకు అన్ని బంగారం, అక్కడ అడుగు పెడతాడు బంగారం ఉంటాయి కదా. నీకు ఎలాగెత్తాడు ఆయన? నీకు ఎలాగెత్తాడు చెప్పండి? ఎలాగెత్తాడు? ఇస్తాడా? మీరు ఇస్తారా? ఎవరు చెదరు చేయరు. అదే కనుక మీ అమ్మాయిని పెళ్లి చేసినప్పుడు ఉన్నా లేకపోయినా మళ్ళీ నీకు బంగారు పెట్టారండి, మా కొడుకు బంగారు పెట్టారండి, మా అమ్మాయికి బంగారు గొలుసు చేయించారండి కదా. మరి దేవుడికమ్మా మా అమ్మాయికి అండి 10 కాసులు 20 కాసులు 30 కాసులు అండి కరెక్టే. మరి ఇన్ని సంవత్సరం ఉంటున్నాయి కదా, ఆ జ్ఞాని ఏసీకి బంగారం పట్టుకొచ్చారు కదా, ప్రతి సంవత్సరం వాక్యం అంటున్నావు కదా. కానీ ఎప్పుడైనా ముక్కుపడి నా దగ్గర చాలా బంగారం ఉంది, దేవుడికి బంగారం కనిపిస్తుంది నీకు? ఖచ్చితంగా ఒకవేళ సేవకుడిగా అమ్మ మీరు అందరూ ఈసారికి ఎవరు కానుకలు చేయొద్దు, బంగారాలు మాత్రమే ఈడు కానుకలు నేను అన్నాను అనుకోండి, నాకు తెలిసి మీరు క్రిస్మస్ పండుగ అసలు రారు, పక్క మధ్యలో వెళ్ళిపోతాను. అవునా కదా? అటువంటి మీరు అవును హల్లెలూయా. మీరు ఇవి కూడా అలాగే ఉంటారు. ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఆయనకే నష్టం. ఆమె హల్లెలూయా. మీరు పిల్లలు కాబట్టి నిశ్చయించి మేము వెళ్ళాలంటే మన హృదయం పరిపూర్ణత రావాలి. పరిపూర్ణత రావాలండి అంటే నీ హృదయంలో ఏది ఉండకూడదు. ఆమె హల్లెలూయా. ఆమెకు దేవుడితో నడిచానంట. నడుస్తుంటే ఒక రోజుని పరలోకి వచ్చిన నేను ఉండే నివాసం దగ్గరికి వచ్చా, మనం వెళ్ళిపోదామంటే కూడా వెళ్ళిపోయాడంట. ఆయనకి భార్య ఉంది, పిల్లలు అందరూ ఉన్నారంట. మనకు గుర్తురాదు ఆయనకి. ఆయన కూడా వెళ్ళిపోయాడంటే హాలకు. ఎందుకని? దేవుడితో నడిచాడు కాబట్టి, పరిపూర్ణ నడిచాడు కాబట్టి, దేవుడి తప్ప ఆ తన ఎవరికి చోటు ఇవ్వలేదు కాబట్టి నడుచుకుంటే వెళ్ళిపోయాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు పిల్లలారా, ఈ రోజు కూడా నువ్వు నీ హృదయం పరిపూర్ణంగా దేవుడికి ఇవ్వాలి. ఆ దేవుడు వాక్యం అంటుంది, హృదయమైన తలుపు తెలిస్తే వస్తానని చెప్పాడు. హృదయం తెరవండి, ఆయనకి చోటు ఇవ్వండి, ఆయన పెట్టుకోండి, ఆయన చెప్పే చేయించాలంతే. ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యము చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ అంశంలో మీరు ఉండదు. దేవుడు ఏం చెప్పాడు ఆ మాటకు పూర్తిగా మీరు లోబడండి. ఆ మంచి దేవుడు. నేను పిల్లలారా, ఈ లోకంలో నీ నా గురించి మంచిగా ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరో వ్యక్తి? మీ ఆయన, మీ పిల్లల, మరి ఎవరు? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరమైనా దేవుడు ఒక్కడేనండి. ఆయన నమ్మదగిన దేవుడండి. ఆయన పూజపదగిన దేవుడండి. నువ్వు అనుకున్నది ఇచ్చే దేవుడైనా. హల్లెలూయా. అందరూ దేవుని పిల్లలారా, ఆ నమ్మదగిన దేవుడు ఒక్కడే కాబట్టి మన హృదయంలో ఆయన చోటు ఇవ్వండి. ఆయన చెప్పి చేయించాలంటే దేవుడు నీకు కూడా వస్తాడు, నువ్వు ప్రార్థన చేసిన ప్రతిదీ ఇస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ మోకరించాలి. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మను మన అందరితో మాట్లాడారు. నేను పిల్లలారా, కాబట్టి ఎవరికి వాడిని ప్రార్థన చేసుకుంటాం. ఒక నిమిషం వాడు ప్రార్థన చేసుకుంటాం. యేసు దగ్గరికి వచ్చాడు. అయ్యా నిత్యం కావాలయ్యా, ఏ మంచి కార్యం చేయాలంటున్నాడు ఆయన. ఏ మంచి కార్యం చేస్తావు నువ్వు? ఆజ్ఞలు వేయకపోవాలి. అయ్యా భార్య కూడా వేయకుంటున్నానయ్యా. సర్లే
నువ్వు పరిపూర్ణత కోరిన యెడల నీ ఆస్తి నమ్మి పేదరికం అన్నాడు. నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను పిల్లలారా, కాబట్టి ఆయనకు కావాల్సిందంటే తెలుసా, నీ హృదయం కావాలి. ఆయన కావాల్సిందంటే తెలుసా, నీ హృదయం పరిపూర్ణంగా ఆయనకి ఇస్తే ఆయన నీకు వస్తాడు. ఆయన నీలో ఉంటే నువ్వేది అడిగితే అన్నీ పొందుకుంటావమ్మా. నేను పిల్లలారా, మరి ప్రార్థన చేస్తావా? అయ్యా అయ్యా నేను తప్ప నా హృదయం ఎవరిని పెట్టుకోనయ్యా, నేను తప్ప నా హృదయం ఎవరిని పెట్టుకోనయ్యా. అయ్యా కృప చూపండి అయ్యా. అయ్యా ఆ యవనస్తులకి మీరు నుంచి చెప్పాడు, కానీ అయ్యా నాకు మీరు తప్ప ప్రభా, నాకేది వద్దు ప్రభా, మీ మాటను లోబడతాను ప్రభా. అటువంటి మనస్సు నాకు దయచేయండి ప్రభా, అటువంటి పరిపూర్ణమైన హృదయం నాకు దయచేయండి ప్రభా. అయ్యా నా కొరకు పరమను విడిచి రక్షకుడిగా వచ్చావయ్యా, నా కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టావయ్యా. అయ్యా ఇటువంటి త్యాగం చేసిన మిమ్మల్ని ప్రభా నా హృదయం పెట్టుకుంటానయ్యా, నేను దేన్ని మనసులో పెట్టుకోనయ్యా. అయ్యా కృప చూపండి అయ్యా, నాకు పరిపూర్ణత దయచేయండి అయ్యా, పరిపూర్ణమైన మనసులకు దయచేయండి అయ్యా. నా తండ్రి నేను అడిగినట్లయితే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు. అటువంటి కృప నీకు ఇస్తాడైనా, అటువంటి కృప నీకు ఇస్తాడైనా. నేను పిల్లలారా, మరి ప్రార్థన చేస్తారా? మీరు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్తాడో అది నువ్వు చేస్తే అది నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది, సంఘానికి మంచిది. మరి ప్రార్థన చేస్తావు? నువ్వు ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేయను ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. దేవా కృప చూపండి అయ్యా, కృప చూపు నాతో మాట్లాడుకు వందనాలయ్యా. నా హృదయాన్ని నైనా అటువంటి కృప నాకు దయచేయండి అయ్యా. నా హృదయం మిమ్మల్ని తప్ప ఎవరిని పెట్టుకోనయ్యా, ఆ కృప నాకు దయచేయండి అయ్యా. మిమ్మల్ని తప్ప ఎవరిని ప్రేమించనయ్యా, ఆ కృప నాకు దయచేయండి ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు. అటువంటి కృప నీకు ఇస్తాడండి. ఎవరికైనా ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం పడతాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు.